హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, యాక్సెంచర్ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. సిస్టమ్ అండ్ అప్లికేషన్ సర్వీసెస్ అసోసియేట్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే ఫ్రెషర్స్ నుంచి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. శాలరీ చూసుకున్నట్లయితే 3,44,000 వరకు మీకు పర్ యానం అయితే శాలరీ అయితే ఉంటుంది. జాబ్ టైప్ చూసుకున్నట్లయితే ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ అనమాట. సో దీనికి సంబంధించి మల్టిపుల్ లొకేషన్స్లో వీళ్ళు హైరింగ్ చేస్తున్నారు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోయంబత్తూర్, గురుగ్రామ్, పూణే, కోల్కతా, నాగ్పూర్, ఇండోర్, ముంబై, జైపూర్. సో ఇండియాలో దాదాపు మల్టిపుల్ లొకేషన్స్లో వీళ్ళు హైరింగ్ అయితే చేస్తున్నారు కాబట్టి సో ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఇక ముందుగా ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయం చూసుకున్నట్లయితే ఆల్ స్ట్రీమ్స్ బ్రాంచెస్ ఆఫ్ బీఎస్సీ, బీసీఏ, బీబీఏ, బీఏ, బీకామ్. సో ఏ డిగ్రీ చదువుకున్న వాళ్ళైనా సరే 2023, 2024 పాస్ అవుట్ క్యాండిడేట్స్ హ్యాపీగా మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. సో అంతేకాకుండా దీనికి సంబంధించి ఎలాంటి యాక్టివ్ బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదు అనమాట. ఫుల్ టైం ఎడ్యుకేషన్ అయితే ఉండాలన్నమాట. సో ఇక్కడ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మాక్ అసెస్మెంట్ అయితే కాబట్టి కండక్ట్ చేశారు. 10 minutes వరకు ఉంటుంది. ఆ తర్వాత అసెస్మెంట్ 1లో కాగ్నిటివ్ అసెస్మెంట్ ఉంటుంది. సో ఇక్కడ 50 minutes అయితే ఉంటుంది. అంతేకాకుండా ఇంగ్లీష్ ఎబిలిటీ చూస్తారు. తర్వాత క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నాయా లేదా చూస్తారు. అబ్స్ట్రాక్ట్ రీజనింగ్ సంబంధించి కూడా మీకు కొన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. సో తర్వాత అసెస్మెంట్ 2లో కాగ్నిటివ్ అండ్ టెక్నికల్ అసెస్మెంట్కి సంబంధించి మీకు అసెస్మెంట్ అయితే ఉంటుంది. ఇది దాదాపు 90 minutes అయితే ఉంటుందన్నమాట. సో అసెస్మెంట్ 3లో చూసుకున్నట్లయితే సెంటెన్స్ మాస్టరీ, ఇంగ్లీష్ వొకాబులరీ సంబంధించి కానీ, ఫ్లూయెన్సీ కానీ, ప్రొనౌన్సియేషన్ సంబంధించి కానీ వీళ్ళు చెక్ చేస్తారనమాట. సో దీనికి సంబంధించిగా డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు జాబ్ రోల్ చూసుకున్నట్లయితే మేనేజ్ అండ్ ఆపరేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఆపరేషన్స్ ఇన్ లైన్ విత్ సర్వీసెస్ ఎక్స్పీరియన్స్ లెవెల్ అగ్రిమెంట్స్, మెయింటైన్ రిలయబుల్ అండ్ సెక్యూర్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి కానీ. సో అంతేకాకుండా అప్లికేషన్ సపోర్ట్ సంబంధించి కానీ, మానిటరింగ్ చేయడం కానీ, మెయింటైన్ అప్లికేషన్స్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ సిస్టమ్స్. సో కంప్యూటింగ్ సిస్టమ్స్ సంబంధించి అప్లికేషన్స్ సంబంధించి మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ మనకు అప్లై టెక్నికల్ నాలెడ్జ్ టు డయాగ్నోస్ అండ్ రీసాల్వ్ అప్లికేషన్ ఇష్యూ. సో అప్లికేషన్స్ సంబంధించి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఏదైనా ఒక అప్లికేషన్ని క్రియేట్ చేయడం కానీ, దాంట్లో వచ్చిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కానీ, ఈ ఇష్యూస్ని వెంటనే రెక్టిఫై చేసి వెంటనే దాన్ని సాల్వ్ చేయడం, ఇలాంటి వర్క్ అయితే మీరు చేయాల్సి ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.